ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క అంశము గడ్డి పువ్వు లాంటి మన జీవితం గురించి మనము తెలుసుకుందాము. మన జీవితము గడ్డి పువ్వు లాంటిదని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక మనం ఈ యొక్క గడ్డి పువ్వు లాంటి జీవితం గురించి మనము తెలుసుకుందాము. ఇక భూమి మీద మొత్తము 4 లక్షల రకాలైనటువంటి పువ్వులు ఉన్నాయట. భూమి మీద 4 లక్షల రకాలైనటువంటి పువ్వులు ఉన్నాయట. ఈ యొక్క పువ్వుల యొక్క ఆయుష్ ఏమైపోతుందో మనము మొదటగా చూసుకుందాము. ఈ యొక్క పువ్వుల యొక్క ఆయుష్ ఏమైపోతుందో మనము ఒకసారి చూద్దాము. మొదటగా చూసినట్లయితే మనము యోబు రాసినటువంటి గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము మనం ఒకసారి చూద్దాము. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి పడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. పువ్వు ఏమవుతుందంటే దాని ఆయుష్ ఏమైపోతుందంటే వాడిపోతుందంట. పువ్వు ఏమవుతుంది? వాడిపోతుంది. పువ్వు యొక్క ఆయుష్ వాడిపోతుంది. ఇక్కడ పువ్వు వికసించినట్లు వాడు వాడిపోవునని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. రెండవదిగా మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము మనం ఒకసారి చూద్దాము. 5వ అధ్యాయము 24వ వచనము మనం ఒకసారి చూద్దాము. వాడి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవునని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. ఎండిన గడ్డి మంటలో భస్మమగినట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవునని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. పువ్వు యొక్క ఆయుష్ ఏమైపోతుంది అంటే ఎగిరిపోవునని చెప్తుంది. ఇక్కడ పువ్వు ఎగిరిపోతుంది. మనిషి ఎండిన గడ్డి మంటలో భస్మమగినట్లు వారు వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి పైకి ఎగిరిపోవునని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. మూడవదిగా చూసినట్లయితే మనము కీర్తనలు 103వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాము. మూడవదిగా మనము కీర్తనలు 103 15వ వచనము మనం ఒకసారి చూద్దాము. నరుని ఆయువు గడ్డి వలె నున్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవునని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. నరుని ఆయువు గడ్డి వలె ఉంది అని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. పువ్వు ఆయుష్ ఏమైపోతుందంటే లేకుండా పోతుంది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మన యొక్క జీవితము గడ్డి లాంటిది కాబట్టి ఇక్కడ గడ్డి యొక్క ఆయుష్ను మనం చూసినట్లయితే అది వాడిపోతుంది, ఎగిరిపోతుంది, లేకుండా పోతుంది. గడ్డితో సమమైనటువంటి మనము మనుషులమై ఉంచున్నాము. నాలుగవదిగా చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము మనము 1వ అధ్యాయము 10 వచనము మనం ఒకసారి చూద్దాము. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఇతడు గడ్డి పువ్వు వలనే గతించి పోవును అని. మనము గతించిపోయేటువంటి వారంగా ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. 5వదిగా చూసినట్లయితే పేతురు రాసినటువంటి పత్రిక మనము 1వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూద్దాము. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనము చూద్దాం. సర్వ శరీరులు గడ్డిల పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. రాలిపోయేదిగా ఉంటుంది. గడ్డి పువ్వు ఆయుష్ ఏమైపోతుందంటే అది వాడిపోతుంది, అదేవిధంగా ఎగిరిపోతుంది, లేకుండా పోతుంది, గతించిపోతుంది, అదేవిధంగా రాలిపోతుంది. మానవుని యొక్క ఆయుష్ గడ్డి లాంటిదై ఉంటుంది. గడ్డి ఏ విధంగా వాడిపోతుందో, ఎగిరిపోతుందో, లేకుండా పోతుందో, గతించిపోతుందో, రాలిపోవునో ఆ విధంగానే మానవ జీవితం కూడా ఉంది. మన జీవితంలో మనం కూడా వాడిపోయేటువంటి వారంగా, ఎగిరిపోయేటువంటి వారంగా, లేకుండా పోయేటువంటి వారంగా, గతించిపోయేటువంటి వారంగా, రాలిపోయే వారంగా ఉంటున్నాము. గడ్డి పువ్వు యొక్క ఆయుష్ లాగా మన ఆయుష్ కూడా గతించిపోతుంది. రెండవదిగా చూసినట్లయితే మనము గడ్డి పువ్వుకు అదేవిధంగా మనుషులకు గల దగ్గర పోలికలను మనం ఒకసారి చూద్దాము. గడ్డి పువ్వుకు అదేవిధంగా మనము మనుషులకు కూడా దగ్గరగా ఉన్నటువంటి పోలికను మనం ఒకసారి చూద్దాము. యెషయా 40వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనము చూద్దాము. యెషయా 40వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనము చూద్దాము.
సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మనమందరం కూడా గడ్డిని పోలి ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. మనకు గడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే మనము గడ్డిని పోలిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. అదేవిధంగా మనము ఇక యెషయానే చూసినట్లయితే కింది వచనాలు మనం చూసినట్లయితే యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయంగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండి పువ్వును, దాని పువ్వు వాడి పువ్వును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. కనుక వాక్యానుసారంగా మనం చూసినట్లయితే గడ్డి పువ్వు అందం కూడా ఒక్క రోజులో అది పోయినట్లుగా మనము చూస్తున్నాము. మనిషి అందము కూడా ఏదో ఒక దినాన మాయమై పోతుంది అని వాక్యం మనకి బోధిస్తుంది. మనిషి కూడా వాడి పోతాడు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక ఎండిపోయేటువంటి మన జీవితం కొరకు మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉంటున్నాము. దేవుని యొక్క వాక్యము నిత్యము నిలుచును అని వాక్యము బోధిస్తుంది. గడ్డి పువ్వు లాంటి మన జీవితం కొరకు మనము ఏ విధంగా ఆరాట పడుచున్నామో దేవుని యొక్క వాక్యాన్ని స్థిరంగా పట్టుకొనగలిగినటువంటి వారమై మనము ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సర్వ శరీరాలు గడ్డి అయి ఉన్నారంటున్నారు దేవుడు. అదేవిధంగా తన యొక్క శ్వాస ఊదగా గడ్డి ఎండి పువ్వును, పువ్వు వాడును అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. నిశ్చయంగా జనులు గడ్డిని పోలిన వారే అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. వాడిపోవును అని సెలవుస్తుంది. కనుక వాడిపోయేటువంటి మన జీవితం కొరకు మనము ఆరాట పడకుండా ప్రభు యందు స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి నిలిచి ఉండేటువంటి వారంగా ఉందాము. దేవుని యొక్క వాక్యము నిత్యము నిలుచునని వాక్యం మనకి బోధిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు స్థిరమైనటువంటి వారై ఉంటున్నారు. కనుక మన శరీరము గడ్డిని పోలి ఉంది. మన యొక్క అందమంతా కూడా ఒక రోజులో మాయమై పోతుంది. అదేవిధంగా మనం కూడా వాడి పోతాము అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. సర్వ శరీరులు కూడా గడ్డిని పోలిన వారు అని వాక్యము బోధిస్తుంది. మూడోదిగా మనం చూసినట్లయితే యెషయా 5వ అధ్యాయము 24వ వచనము మనము ఒకసారి చూద్దాము. 5వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనము చూసినట్లయితే ఎండిన గడ్డి మంటిలో భస్మమగనట్లు వారు వేరి కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును అని వాక్యము బోధిస్తుంది. గడ్డి పువ్వు వలగా మనిషి యొక్క జీవితం కూడా ధూళి వలె మనిషి జీవితము ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. ఇక గడ్డి పువ్వు వలె మనిషి యొక్క జీవితము ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. గడ్డి పువ్వులాగా ధూళి వలె మనిషి జీవితము ఎగిరిపోతుంది అని వాక్యము మనకి బోధిస్తుంది. కనుక మనము వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకున్న వారమై ఉండాలి. దేవుని యొక్క వాక్య ప్రకారము నడవబడినటువంటి వారు ఈ విధంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. గడ్డి వలె ఉండకుండా దేవుని చిత్తానుసారమైనటువంటి వారముగా దేవుడి యొక్క ప్రేమను పొందుకున్నటువంటి వారంగా ఉండడానికి మనము ప్రయత్నిద్దాము. అదేవిధంగా కీర్తనలు 103 మనము 16వ వచనం కూడా ఒకసారి చూడొచ్చు. 103:16వ వచనము మనము చూసినట్లయితే ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగదు అని వాక్యము బోధిస్తుంది. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును అని వాక్యము బోధిస్తుంది. నరుని యొక్క ఆయువు గడ్డి వలె ఉంది. ఇక్కడ అడవి పువ్వు పోయినట్లు వాడు పూస్తున్నాడు, దాని మీద గాలి వీచగా అది లేకపోవునని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక నరుని యొక్క ఆయువు గడ్డి పువ్వు వలె ఉన్నది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మానవ యొక్క జీవితము గడ్డి పువ్వు వలె ఉంది అని చెప్తుంది వాక్యము. నరుని యొక్క ఆయుష్ గడ్డి పువ్వును పోలి ఉన్నది అనే వాక్యము మనకి బోధిస్తుంది. అదేవిధంగా మనం 5వదిగా చూసినట్లయితే పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనము చూద్దాము. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే సర్వ శరీరులు కూడా గడ్డిని పోలి ఉన్నారని వాక్యము బోధిస్తుంది. గడ్డి పువ్వు వలె మనుషులు ఒక దినాన రాలి పోతారు అని వాక్యం మనకి బోధిస్తుంది. ఈ యొక్క అందమంతయు కూడా అక్కడ మనకి రాలి పువ్వునని వాక్యము బోధిస్తుంది. మనిషి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉంది, అది
గడ్డి ఎండిను దాని పువ్వు రాలును అని వాక్యము బోధిస్తుంది. కానీ ప్రభువు యొక్క వాక్యము ఎల్లప్పుడూ కూడా నిలుచును అని వాక్యము మనకి బోధిస్తుంది. కనుక గడ్డి పువ్వు వలె మనుషులు ఒక దినాన రాలిపోతారు. మనుషులకు గడ్డి పువ్వుకు దగ్గర ఉన్నటువంటి పోలికలు ఏంటి అంటే సర్వ శరీరం కూడా గడ్డిని పోలి ఉన్నారు. అదేవిధంగా గడ్డి పువ్వు అందము ఒక రోజులో ఏ విధంగా అయితే మాయమైపోతుందో ఆ విధంగానే మనిషి యొక్క అందం కూడా మాయమైపోతుంది, వాడిపోతాడు అని వాక్యము బోధిస్తుంది. గడ్డి పువ్వు వలె ధూళి వలె మనిషి యొక్క జీవితం కూడా ఎగిరిపోతుంది అని వాక్యము బోధిస్తుంది. నరుని యొక్క ఆయువు గడ్డి పువ్వు వలె ఉన్నది అని వాక్యము బోధిస్తుంది. గడ్డి పువ్వు వలె ఒక దినాన మనుషులు రాలిపోతారు అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. కనుక గడ్డి పువ్వుకు మనుషులకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాము. అదేవిధంగా గడ్డి పువ్వు యొక్క లక్షణాలను మనం ఇక్కడ తెలుసుకుందాము. గడ్డి పువ్వుకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనము. వస్త్రములను గూర్చి మీరు చిందింపనేలా 30వ వచనం ఒకసారి మనము చూద్దాము. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీరు మరి నిశ్చయంగా వస్త్రంలో ధరింపచేయును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. అడవి పువ్వు అలంకరించబడిందిగా ఉంటుంది. పువ్వు అనేది అలంకరణకు సాదృశ్యంగా ఉంటుంది. ప్రతి పువ్వు కూడా మనము అలంకరణ కొరకు వాడేటువంటి వారంగా ఉంటాము. కాబట్టి మనం కూడా సత్క్రియలను చేస్తూ మనము అలంకరించేటువంటి బడవాళ్ళగా ఉండాలి. అలంకరించబడేటువంటి వారంగా మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. దేవుడు అడవి పువ్వును ఏ విధంగా అయితే అలంకరించి ఉన్నాడో దేవుడు మనకు కూడా తన వస్త్రాలను ధరింపచేస్తాడని సెలవిస్తుంది వాక్యము. కనుక మనము దేవుని చేత అలంకరించబడినటువంటి వారంగా ఉండాలి. పువ్వు ఏ విధంగా అయితే అలంకరించబడుతుందో మనం కూడా ఆ విధంగా అలంకరించబడిన వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. కనుక మనము అలంకరించబడిన వారంగా ఉండాలి అని వాక్యము బోధిస్తుంది. కనుక ఆ విధంగా ఉండడానికి మనము ఇష్టపడదాము. రెండవదిగా చూసినట్లయితే 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనము చూద్దాము. 3వ అధ్యాయము 5వ వచనము. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి అని వాక్యము బోధిస్తుంది. వారి యొక్క సొంత పురుషులకు లోబడుట ద్వారా వారు పరిశుద్ధ స్త్రీలు తమ్మును తాము అలంకరించుకొనిరి అని వాక్యము బోధిస్తుంది. కనుక మనము అలంకరింపబడిన వారంగా దేవుని చెంత మనము అలంకరింపబడినటువంటి వారంగా ఒక పుష్పము వలె ఉండడానికి సిద్ధపడదాము. రెండవదిగా చూసినట్లయితే మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం కూడా ఒకసారి మనము చూద్దాము. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. సొలొమోను మహారాజు నిర్మించినటువంటి సుందరమైనటువంటి ఆలయము అందరూ అద్భుతము అని చెప్తారు. మనం చూడకపోవచ్చు, కానీ అది అద్భుతంగా బైబిల్లో రాయబడి ఉంది. ఇక్కడ వాక్యము మనకి బోధిస్తుంది. ఏమని అంటే వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవో, వడకవో అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. అయినను సమస్త వైభవంతో కూడినటువంటి సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలె నైనను అలంకరింపబడలేదు అని వాక్యము బోధిస్తుంది. కనుక మనము ఎదుగుదల కలిగినటువంటి వారమై ఉండాలి. మనము కూడా అన్నిటి యందు ఎదుగుదల కలిగి ఉండాలి. సొలొమోను మహారాజు నిర్మించినటువంటి సుందరమైనటువంటి ఆలయం కంటే అద్భుతమైనది ఒక గడ్డి పువ్వు అని దేవుడి యొక్క వాక్యము బోధిస్తుంది. గడ్డి పువ్వు లాంటి మనము దేవుని యొక్క సన్నిధానంలో నిత్యము కూడా ఎదిగేటువంటి వారంగా ఉండాలి. అవి కష్టపడవు, వడకవు అని చెప్తున్నాడు, కానీ వాటి వైభవము గొప్పదిగా చెప్తున్నాడు దేవుడు. ఆ విధంగా గొప్ప వారంగా ఎదిగేటువంటి వారంగా మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మూడవదిగా చూసినట్లయితే మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనము చూద్దాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను అని వాక్యము మనకి ఇక్కడ బోధిస్తుంది. పరిమళ వాసన కలదిగా, గడ్డి పువ్వును పరిమళ వాసన కలదిగా దేవుడు ఈ లోకంలో సృష్టించి ఉన్నాడు. మనము కూడా పరిమళించేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే గడ్డితో మనుషులను ఇక్కడ దేవుడు పోల్చి ఉన్నాడు. గడ్డి లాంటి వారమైనటువంటి మనము పరిమళించేటువంటి వారంగా ఉండాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి ఇక్కడ అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. దేవుడు నీ కొరకు నా కొరకు సెలవులో యాగమై తన యొక్క బలిగా అర్పణగా తన్ను తాను అర్పించుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కనుక దేవుడు మన కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడు కనుక మనము ప్రభువు కొరకు పరిమళించేటువంటి వారంగా ఈ లోకంలో జీవించాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక మనము పరిమళించేటువంటి వారంగా ఉందాము. 4వదిగా చూసినట్లయితే మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనము మనం 44వ వచనం ఒకసారి చూద్దాము. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. పువ్వు ఇక్కడ ముస్తాబు, పువ్వు అనేకులను కూడా ఆకర్షించేదిగా ఉంటుంది. పువ్వు అనేకులను ఆకర్షించేదిగా ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ప్రభువు వైపు ఆకర్షించే విధంగా అనేకులను త్రిప్పాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. పువ్వు ఏ విధంగా అయితే ఆకర్షించబడుతుందో మనం కూడా ప్రభు వైపు ఆకర్షించేటువంటి విధంగా అనేకులను కూడా త్రిప్పవలసిన వారమై ఉంటున్నాము. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు, అంత్య దినంన నేను వానిని లేపుదును అని వాక్యము సెలవిస్తుంది. తండ్రి సెలవిస్తే గాని, తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడును కూడా దేవుని యొద్దకు రాలేడు. కనుక ప్రభువు చేత ఆకర్షించబడేటువంటి వారంగా మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఆ విధంగా ఉండుట కొరకు మనము సిద్ధపడదాము. దేవుని యొక్క ఆకర్షణకు మనము అనేకులను కూడా ఆకర్షించే వారంగా ఉండాలి. ఆకర్షించబడేటువంటి వారంగా వారిని తీర్చిదిద్దాలి. మనం కూడా ప్రభు చేత ఆకర్షించబడేటువంటి వారంగా ఉండాలి. మనం 5వదిగా చూసినట్లయితే 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాము. 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము మనం ఒకసారి చూద్దాం. ఇవన్నీ లయమైపోయినవి కనుక ఆకాశము రవ్వులుకొని లయమైపోవున్నట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవున్నట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. పువ్వు ముస్తాబు కలదై ఉంటుంది. మనం కూడా ప్రభువు యొక్క రాకడ కొరకు మనల్ని మనము పరిశుద్ధమైనటువంటి అలంకరణ కలిగి సిద్ధపడాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక మనము పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ముస్తాబయ్యాల్సిన వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. కనుక మనము పరిశుద్ధమైనటువంటి యొక్క అలంకరణ కలిగి ప్రభు కొరకు సిద్ధపడి ఉందాము. పువ్వు వలె ముస్తాబై మనము ఉండవలసిన వారమై ఉంటున్నాము. మనం ఈరోజు నేర్చుకున్నటువంటి వాక్య భాగము గడ్డి పువ్వు లాంటి జీవితం గురించి మనము తెలుసుకున్నాము. గడ్డి పువ్వు యొక్క ఆయుష్ ఏమైపోతుంది అంటే అది వాడిపోతుంది, అదేవిధంగా ఎగిరిపోతుంది, లేకుండా పోతుంది, గతించి పోతుంది, రాలిపోతుంది. గడ్డి పువ్వుకు మనుషులకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే సర్వ శరీరులు కూడా గడ్డిని పోలిన వారై ఉంటున్నారు. గడ్డి పువ్వు యొక్క అందం ఏ విధంగా గతించిపోతుందో మనం కూడా గతించిపోయేటువంటి వారంగా ఉంటాము. గడ్డి పువ్వు ధూళి వలె మనిషి జీవితం కూడా ధూళి వలె ఉంటుంది. నరుడి యొక్క ఆయుష్ గడ్డి పువ్వు వలె ఉంది. అదేవిధంగా గడ్డి పువ్వు వలె మనుషులు కూడా ఒక దినాన వ్రాలిపోతారు. అయితే గడ్డి పువ్వుకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే అది అలంకరింపబడినదై ఉంటుంది, అలంకరణ కలదై ఉంటుంది. ఆ విధంగా మనము కూడా దేవుని యొక్క సన్నిధానంలో
అలంకరించబడినటువంటి వారంగా ఉండాలని వాక్యము మనకి బోధిస్తుంది. అదేవిధంగా ఎదుగుదల కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా పరిమళ వాసన కలిగి మనము ఉండాలి. పువ్వు వలె మనము అనేకులను కూడా ఆకర్షించాలి. ప్రభు వైపు ఆకర్షించబడేటువంటి వారినిగా వారిని సిద్ధపరచాలి. పువ్వు ఏ విధంగా అయితే ముస్తాబు అవుతుందో మనం కూడా పరిశుద్ధ అలంకరణ కలిగి ఈ లోకంలో ముస్తాబై ఉండాలి అని వాక్యము మనకి బోధిస్తుంది. గడ్డి పువ్వు వలె మన జీవితము ఎంత చిన్నదో మనం ఒకసారి గ్రహిస్తే మనం కూడా పగ లేకుండా, అదేవిధంగా కలహాలు లేకుండా, ఈర్ష్య లేకుండా, ఆశ లేకుండా, చింత లేకుండా, భయం లేకుండా ఈ లోకంలో మనము జీవించగలము. గడ్డి పువ్వు వలె మనము జీవించడానికి ఇష్టపడదాము. నేడుండి రేపు ఏమైపోతామో మనకు తెలియదు కనుక గడ్డి పువ్వు లాంటి మన జీవితం కొరకు మన జీవితం మనము పగతో, ద్వేషంతో, అసూయతో, ఆశలతో, భయంతో బ్రతికేయడం కంటే దేవుని కోసము అలంకరింపబడినటువంటి వారముగా, సువాసన వెదజల్లేటువంటి వారంగా, ప్రభు కొరకు అనేకులను ఆకర్షించేటువంటి వారంగా, అంత మాత్రమే కాకుండా ప్రభు కొరకు మనము సిద్ధపడి ఆ పరిశుద్ధ అలంకరణ కలిగి జీవించే వారంగా ఉందాము. దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయను గాక. ఆమేన్.